హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. రోజుకి ఏదో ఒక కొత్త మ్యాటర్ నేను తీసుకువస్తున్నా కదా, మీరు బాగానే చూస్తున్నారు కదా. కాకపోతే ఇక్కడ కొన్ని విషయాలు నేను మర్చిపోయింట, అంటే ఇంతకు ముందు చేయాల్సిన వీడియోలు మర్చిపోయింట, అంటే 5-6 రోజు చేయలేను కదా, కాబట్టి ఒక్కొక్కటి మిస్ అయిపోయింట. దాని కామెంట్లో మీరు చెప్పారంటే దాని గురించి ఖచ్చితంగా మరుసటి రోజు ఖచ్చితంగా వీడియో చేయడం మాత్రం మర్చిపోను. ఇక విషయం ఏంటంటే, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు 2 రాష్ట్రాలకు మధ్య గొడవ పెట్టడానికి, 2 రాష్ట్రాలు ఇప్పటికీ ఆ పెట్రోల్ లేకుండా మంట మండుకోవడానికి కారణమైన వ్యక్తి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఈయన చెప్పేది ఏంటంటే, ప్రతి ప్రశ్న వెనక వైసీపీ ఉంటుందంటారా అంటే ప్రశ్నిస్తున్నాడు ఆయన. మేము అడిగే ప్రతి ప్రశ్న వెనక ఖచ్చితంగా వైసీపీ ఉన్నదని మాట్లాడతారా ఎట్ట మీరు అని అంటున్నారు. ఆ తర్వాత కూటమిలో విభేదిస్తే దాని వెనక వైసీపీ ఉంటుందంటారేమో, అంటే కూటమిని విభేదిస్తే అంటే కూటమిని వ్యతిరేకంగా మేము ఏదైనా మాట్లాడితే దాని వెనక వైసీపీ ఉంటుందని అంటారేమో. దాంట్లో డౌట్ ఏముందయ్యా, మేము అనుకునేది వైసీపీయే కదా, మరి దాని గురించి సపరేట్గా చెప్పేదే ఉన్నది. మళ్ళీ ఈ పేపర్ ఏదనుకున్నారో టటాయ్ మన సాక్షిలోనే వేసినారు, ఏది వైసీపీకి అనుకూలంగా మేము మాట్లాడుతున్నాం అని అనుకుంటారేమో అని. మీరు గతంలో మీకు తెలివిని మిడిమిడి జ్ఞానంతో ఆ రోజు మీరు మాట్లాడిన మాటల వల్ల పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయినారు. ఆ తర్వాత మీరే సారీ చెప్పినారులే. ఆ తర్వాత విషయం మీకు మళ్ళీ సపోర్ట్ చేస్తూ ఈయన సొకాళ్ళు చెయ్యిటి పెట్టుకుంటాడు, ఏదో ఆయన అభినవ అంబేద్కర్ లాగా, ఈయన పెద్ద మంచోడు లాగా ఈయన చెయ్యట్టు చూపిస్తున్నాడు. చూడండి, చూడండి, ఆట మీరు మొదలు పెట్టారు, ప్రజలు ముగిస్తారు. ఉపా చట్టం కింద యూట్యూబర్ను రిమాండ్కు పంపుతారా? ప్రశ్న రావు అనుకో ప్రభుత్వ వేధింపులపై నటుడు ప్రకాష్ రాజ్ గారు. ముందు మీరు ప్రజలు ఏం చెప్తారనే దాని గురించి పక్కన పెడితే, ముందు మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మీరు 4 రాష్ట్రాల్లో 4 ఓటర్ ఐడీలు పెట్టుకొని 1-2 పెళ్లిళ్ళు చేసుకొని మీరు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనయ్యా, ఏమి నేర్పిద్దామనుకున్నావు నువ్వు ప్రజలకి? మరి నిన్ను ప్రశ్నించాలి కదా. ఆ లెక్కనైతే మీరు కొన్ని కాల్ షీట్లు ఇచ్చి ఆ సినిమా పూర్తి కాకముందే విదేశాలకు వెళ్ళిపోతున్నారంట. మీ వల్ల ఎంతమంది ప్రొడ్యూసర్లు అన్యాయం అయిపోతున్నారు, మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. ఇలా మాట్లాడటం మొదలు పెడితే మీ గురించి శాటా భారతం అంటున్నది. ముందు తమరు కనుక్కుంటే బాగుంటుంది కదా. తమరు కూడా మాట్లాడినారు హిందూ దేవుళ్ళ గురించి, ద్రౌపది గురించి మీరు కూడా మాట్లాడినారు. మీ దాకా కూడా వస్తుంది రెడ్ బుక్ పరిపాలన. మీరు అన్నట్టు రెడ్ బుక్ పరిపాలన మీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే, రెడ్ బుక్ పరిపాలన అంటే రీజన్ ఏంటో తెలుసా? న్యాయంగా ఉన్నవాడికి న్యాయం ఉంటుంది, అన్యాయంగా పోయేవాడికి అన్యాయం ఖచ్చితంగా ఉంటుంది. దీనికి పవన్ కళ్యాణ్ గారే రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ జనసేన కార్యకర్తలు కావచ్చు, టీడీపీ కూటమి కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా మాట్లాడతారు. మీరు ఏదైనా తప్పుగా కానీ మాట్లాడితే దాని గురించి ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉన్నది. సూటిగా నేను చెప్పేది ఏంటంటే, సుత్తి లేకుండా మీరు ఏలెత్తి చూపిస్తున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని వేలెత్తి అడుగుతున్నా. మీ వల్ల ఎంతమంది అన్యాయం అయిపోయినారు? ప్రొడ్యూసర్లు కావచ్చు, అక్కడ సెట్మెంట్స్ కావచ్చు, ఎంతమంది అన్యాయం అయిపోయినారు? మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా ప్రకాష్ రాజ్ గారు. చెప్పండి. ప్రతిసారి ఎగేసుకొని వచ్చేస్తారు ఏంది? అంతకుముందు ఈయన తప్పుగా మాట్లాడినాడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆయనకు సపోర్ట్ చేసినారు. అంతకుముందు వాళ్ళు జర్నలిస్టులు 2 రాష్ట్రాల మధ్య ఏదో చిచ్చు పెడదామని మామూలు చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. అంటే ఎంటైర్ చివరికి వచ్చేటప్పటికి విషయం ఏంటంటే, మీకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు, జోసఫ్ కావచ్చు, వాళ్ళకి కూడా మన పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. అక్కడ ఒకటి సింక్ అయింది. ఆ తర్వాత మీరు క్రిస్టియన్సే, నాకు తెలిసి మోస్ట్లీ మీరు క్రిస్టియన్సే అని చెప్పి మీరే చాలా సార్లు మీ అంతటా మీరే ఒప్పుకునేటట్టుగా మాట్లాడినారు. హిందూ దేవుళ్ళ గురించి అట్లా మాట్లాడినారు, మతాల గురించి అట్లా మాట్లాడినారు, రాజ్యాంగం గురించి అట్లా మాట్లాడినారు, చాలా వల్గర్ గా మాట్లాడినారు సార్. మీరు అవి మాట్లాడినారు కాబట్టి అవి పరిగణనలోకి తీసుకొని మీకు జోసఫ్కి ఏదో సంబంధం ఉంది అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు. కానీ మీరేం చేశారంటే, బట్టబయలై బయటపడిపోయి మీ నిజాలు మీరే చెప్పేసుకొని ఇలా కౌంటర్ వేస్తే ఎలా ఉంటుంది, ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది అని మీరే మాట్లాడుకొని మీరు మాట్లాడిన ఆడియోని మీరే లీక్ చేసుకునేట్టున్నారు. దాన్ని మళ్ళీ ప్రజల మీద వేయడం, దాంట్లో తప్పే ఉంది. మేము నార్మల్గా మాట్లాడుకున్నాం, మీరు నార్మల్గా మాట్లాడుకుంటే వచ్చిన నష్టమే లేదు, కానీ ఎలా కౌంటర్ అయ్యాలి, ఎలా మాట్లాడాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అది ఇంకోటి ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సీఎం అయిన రేవంత్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చి ఏపీలో కలుపుతున్నారు. ఇది ఏదో 2 రాష్ట్రాలకు మధ్య గొడవ పెట్టే రకంగానే ఉందిరా ఈ విషయము అని చెప్పి ఆ ఆడియో లీక్ వాళ్ళు ప్రతి ఒక్కరికి అదే అనిపించింది. ఇక మీ ఇద్దరు గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏం లేదు. ఎంటైర్ కూటమి ప్రభుత్వాన్ని ఎలాగైనా కోల్చాలా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న జగన్ నాటకంలో మీరు ఒక కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. అంతకుమించి ఇంకేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కుట్రలు జరిగినా అక్కడే ఉంటాడు. ఆయన ఎక్కడ రాజకీయంగా ఎదుగుతూ ఉన్నాడంటే వాడిని ఎలా పడదోయాలి అని ఆలోచించే వాళ్ళు ఎనక ఖచ్చితంగా ఆయనే ఉంటాడు. ఎక్కడెక్కడ డెవలప్మెంట్లు జరుగుతున్నాయంటే ఆ డెవలప్మెంట్లు ఆపడానికి ఖచ్చితంగా ఆయన ముందుంటాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మిమ్మల్ని ఎవడు లెక్కలేకేసుకోవడంలా, ఎందుకంటే మీరు రాజ్యాంగబద్ధమైన మాటలు మాట్లాడరు కాబట్టి మిమ్మల్ని ఎవరు లెక్కలేకేసుకోరు. ఇప్పటికైనా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఈ మ్యాటర్ అర్థమై ఉంటుంది.
కాదని నేను మళ్ళీ ఈ విషయాన్ని 2-3 సార్లు రివర్స్ చేసుకుని ఎందుకు చెప్తున్నానంటే మీరు ప్రజలకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు స్వతహాగా ఆలోచించుకునే మైండ్ సెట్ వాళ్ళకు ఉంది. మీరెవరో వచ్చి చెప్తే పక్క రాష్ట్రంలో నుంచి వచ్చి చెప్తే వినేదానికి ఎవడు సిద్ధంగా లేరు అని ప్రజలు చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ముందు వాటి గురించి కూడా ఒకసారి రెస్పాండ్ అవ్వండి ప్రకాష్ రాజ్ గారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జై హింద్.